యాక్షన్. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు సీనియర్ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ. కొంతకాలంగా స్తబ్దుగా ఉన్న ఆయన తరచుగా పవన్ కళ్యాణ్ వ్యతిరేకిస్తూనే ఉన్నారు. ఇప్పుడు తాజాగా పవన్ కళ్యాణ్ పై విమర్శల వర్షం కురిపించారు. చేనేత కార్మికుల కోసం ఏర్పాటు చేసిన సభలో పవన్ ఏపీ స్పెషల్ స్టేటస్ ప్రసంగంపై ఆయన తన అసహనం వ్యక్తం చేశారు. తమ్మారెడ్డి భరద్వాజ నా ఆలోచన అంటూ యూట్యూబ్ లో ఒకే వీడియోలో పవన్ కి కొన్ని సూటి ప్రశ్నలు సంధించారు. ఆయన ఏమన్నారో ఆయన మాటల్లోనే. ఏపీ ప్రత్యేక హోదాపై బీజేపీ టీడీపీలు క్లారిటీ ఇవ్వాలని పవన్ కళ్యాణ్ అంటున్నారు. ప్రతిసారి ఆయన అలా ఎందుకంటున్నారో నాకు అర్థం కావట్లేదు. ఇప్పటికే కేంద్ర మంత్రులు, ఏపీ సీఎం చంద్రబాబు, ఇతర టీడీపీ నేతలు ప్రత్యేక హోదా ఎందుకు ఇవ్వలేరో వివరణ ఇచ్చారు. జనవరి 26న ప్రత్యేక హోదా ఉద్యమం కోసం వైజాగ్ ఆర్కే బీచ్ లో బృహత్తర కార్యక్రమానికి విద్యార్థులు శ్రీకారం చుట్టారు. పవన్ కూడా దీనికి మద్దతు తెలిపారు. సంపూర్ణేష్ బాబు అక్కడికి వెళ్లి మద్దతు తెలిపి అరెస్ట్ అయ్యాడు. కానీ పవన్ ఆ కార్యక్రమానికి రాలేదు. అందులో చాలా మంది విద్యార్థులు అరెస్ట్ అయ్యారు. అయినా పవన్ మాత్రం వెళ్లలేదు. ఆ తర్వాత ఆ ఊసే మర్చిపోయిన పవన్ మళ్లీ ఇన్నాళ్లకు స్పెషల్ స్టేటస్ పై అమెరికాలో స్పందించాడు. పవన్ జనహితం కోసమే రాజకీయాలకు వచ్చాడని అందరం నమ్ముతున్నాం. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవాలంటే పవన్ నిజంగా బయటకొచ్చి పోరాడాలి. మీరు నిజంగా ప్రజల హక్కుల కోసమే పోరాడితే మీ బాటలో అనేక మంది నడుస్తారు. మేం కూడా మీ బాటలో అడుగులేస్తామంటూ తమ్మారెడ్డి భరద్వాజ పవన్ ను కోరారు. నిన్న చేనేత కార్మికుల గురించి, తన జనసేన వెబ్సైట్ గురించి చాలా బాగా మాట్లాడారని, కానీ స్పెషల్ స్టేటస్ పై మాట్లాడిన తీరు అసలు బాగాలేదు. స్పెషల్ స్టేటస్ ఇవ్వలేకపోవడానికి ఇప్పటికీ వివరణలు ఇచ్చినా మళ్లీ ఆయన ఎందుకు ఇవ్వలేదు అని అడగడం వెనుక ఆంతర్యం ఏమిటి? 2019 ఎన్నికల కోసమే అన్ని పార్టీలు ఇప్పుడు స్పెషల్ స్టేటస్ గురించి మాట్లాడుతున్నాయి. పవన్ కళ్యాణ్ కూడా అదే కోవలో మాట్లాడుతున్నారు. స్పెషల్ స్టేటస్ ఎందుకు ఇవ్వట్లేదో పవన్ కు కేవలం సమాధానమే కావాలంటే చంద్రబాబు, కేంద్రం ఎప్పుడో చెప్పేశాయి అంటూ తీవ్రంగా స్పందించారాయన. అయితే దీనిపై పవన్ ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాలి. మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి, లేకపోతే కామెంట్ చేయండి. బట్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.